మొన్న ఆ మధ్యన మచిలీపట్నానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు గొల్లపూడి దగ్గర ఉంటాయి, విజయవాడ దగ్గర గొల్లపూడి దగ్గర. దాన్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి గోల్ఫ్ కోర్టుకి ఇచ్చేస్తున్నారు. దేవాదాయ శాఖ భూములు వేరే వాళ్ళకి లీజుకి ఎందుకు ఇవ్వాలా? లీజుకి ఇవ్వచ్చు. లీజుగా అదేంది ఏడాదికి 500 రూపాయల. అక్కడ ఆల్రెడీ వేలం వేస్తే బాగానే డబ్బులు వచ్చినాయి. వేలంలో పార్టిసిపేట్ చేయమనొచ్చు కదా, ఎగ్జిబిషన్ సొసైటీనైనా, లేకపోతే కనుక వాళ్ళు ఎవరో గోల్ఫ్ వాళ్ళు అయినా. వేలం ఆల్రెడీ వేసిన దానికి ఆల్రెడీ వేరే వాళ్ళు దగ్గరగా 4-5 లక్షలు డబ్బులు కడతంటే వాళ్ళని ఆపేసి ఇట్లాగ చేస్తారా? లేదు, ఆ భూముల్ని ప్రభుత్వమే కొనేసి ఎకరం అక్కడ 10 కోట్లు ఉందంటే 40 ఎకరాలంటే ఆ 40 ఎకరాలు ఇంటూ 10 కోట్ల రూపాయలు చెప్పు 400 కోట్ల రూపాయలు ఆ గుడి పేరున బ్యాంకులో డిపాజిట్ చేసి నువ్వు వాడుకోండి ఇష్టం వచ్చినట్టు. లేదా ఆ సంస్థల చేతనే ఆ 400 కోట్లు కట్టించండి, కనీసం 200 కోట్లు కట్టించండి. మార్కెట్ వాల్యూ ఏదో ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ వాల్యూ, అదైనా కట్టించండి, కట్టించి ఇవ్వచ్చు కదా. అట్లా కాకుండా వాళ్ళకి దోచిపెట్టడమే. ఇప్పుడు గుడి వెనక గూడు పుటాని అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. చాలా సంచలనాత్మకమైనటువంటి కథనం. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి జరుగుతున్నటువంటి మరొక కుంభకోణానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో భూములకు రక్షణ లేకుండా పోతుంది. అత్యంత విలువైన వాటికి రూపాయికి ₹1 కట్టబెట్టడమే కాదు, వేల ఎకరాలను అమాంతం మింగేసే కుతంత్రాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం గంపలగూడెం మండలం వెనగడప గ్రామంలోని శ్రీ జగన్మోహన్ వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించినటువంటి 1000 కోట్ల విలువైన భూముల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వంలో పై స్థాయి పెద్దల సహకారంతో స్థానిక నేతలు చక్రం తిప్పి భాగవతం నడిపించారు. ఈ గుడికి చెందిన 1036 ఎకరాలని రిజిస్ట్రేషన్ నిషేధించిన దేవాదాయ భూముల జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ద్వారా రిజిస్ట్రార్కి లేఖ రాశారు. రిజిస్ట్రేషన్ నిషేధించిన దేవాదాయ భూముల జాబితా నుంచి తొలగింపు అంటే ఈ 1000 ఎకరాలకు పైగా భూముల స్వాహాకి తెరదీసినట్టే. ఈ మీద ఎవరైనా కొనుక్కునేందుకు వీలు కల్పించినట్టే. తద్వారా వేణుగోపాల స్వామి భూముల మీద ఆలయం అన్ని అధికారాలు కోల్పోయినట్టే. విషయాన్ని దేవాదాయ శాఖ వర్గాలు నేరుగా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల వెనక ముఖ్య నేత సహకారం, ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులతో పాటు కృష్ణా జిల్లా టీడీపీ నేత పాత్ర ఉందని చర్చ జరుగుతుంది. అధికార పార్టీ నేతల పైరువీలు పెద్ద మొత్తంతో డబ్బులు చేతులు మారేయడంతోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. గంపలగూడెం మండలం నారికంపాడు గ్రామంలో సర్వే నెంబర్ 1 నుంచి 74-2 మధ్య ఉన్న 1036 ఎకరాలను పలువురు దాతలు వెనగడప జగన్మోహన్ వేణుగోపాల స్వామి ఆలయానికి రాసిచ్చారు. దీని మీద దేవాదాయ శాఖ వద్ద 60 ఏళ్ల నాటి రికార్డులు కూడా ఉన్నాయి. 1966 నాటి దేవాదాయ శాఖ చట్టం ప్రకారం నిర్వహించే ఆలయ రికార్డులు 1987 దేవాదాయ శాఖ చట్టం మేరకు ఆలయాల వారి ఆస్తుల రిజిస్టర్ నెంబర్ 43లోను 1036 ఎకరాలు వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన ఈనాం భూమిగా రికార్డులో స్పష్టంగా ఉంది. అంతేకాక దేవాదాయ శాఖ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ నిషేధ 22A1C జాబితాలో ఉంచారు. అయితే 1036 ఎకరాల్లో 28.35 ఎకరాలు తమవిగా పేర్కొంటూ మేకా తనూజ్ రంగ అప్పారావు మరో వ్యక్తి హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వాళ్ళ భూముల రిజిస్ట్రేషన్ నిషేధ జాబితాని తొలగించాలని గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన హైకోర్టు ఆదేశించింది. వీటి ప్రకారం చర్యలు తీసుకోవాలంటే మేకా తనూజ్ రంగ అప్పారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ని ఆశ్రయిస్తే ఏడాది జనవరి 7వ తేదీన 28.35 ఎకరాల మీద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా దేవాదాయ శాఖ కమిషనర్కి లేఖ రాశారు. తర్వాత దేవాదాయ శాఖ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వం మధ్య ఏడాది మార్చి 6, 8, ఏప్రిల్ 8, జూలై 4న ఉత్తర ప్రత్యుత్తరాలు సాగినాయి. ఆ తర్వాత ఏకంగా మొత్తం 1036 ఎకరాల రిజిస్ట్రేషన్ నిషేధ జాబితా నుంచి తొలగించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆగస్టు 13న ఆదేశాలు ఇచ్చారు. అర్చకుడికి కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. 1036 ఎకరాలు ఉంది. ఇంతకంటే నీచం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దరిద్రం ఇంకేమనుందా? ఒకవేళ 1036 ఎకరాలు ఎవరైనా ఆక్రమించుకుని వాళ్ళకే ఇచ్చేద్దామని ప్రభుత్వం అనుకుంటే ఎకరానికి ₹1 కోటి చొప్పున వేసుకుంటే 1000 కోట్ల రూపాయలు ఆ దేవుడి పేరుని డిపాజిట్ చేయండి. దాని మీద వచ్చే డబ్బులతో గుడిని నడవమని చెప్పండి. అదే దేవాదాయ శాఖ లెక్క. అలా కాకుండా దేవుడి సొమ్ముల్ని ఎలా దోచేస్తారు?